ఒక నిశ్శబ్ద గ్రామంలో సీత అనే మహిళ ఉండేది. ఆమె 7వ నెల గర్భవతి. బయటపెట్టిన వెలుగు చూసే వాళ్లకి మాత్రం ఆమె అందంగా, ఆరోగ్యంగా కనిపించేది. అత్తగారే చెప్పేది, ఇంకెంత అదృష్టం ఉండాలి. మార్నింగ్ సిక్నెస్ లేవు, కాళ్ల వాపు లేదు. దేవుడిచ్చిన వరం. భర్త మంచివాడు. సమయానికి భోజనం, వైద్య పరీక్షలు అన్నీ ఖచ్చితంగా చూసుకునేవాడు. డాక్టరు కూడా చెప్పేది, బిడ్డ బాగానే పెరుగుతోందని. అన్నీ బాగానే ఉన్నట్లు అనిపించేది. కాని రాత్రి పడ్డాక సీత కిటికీ పక్కన కూర్చుని తన మనసుతో మౌనంగా మాటలాడేది. ఎందుకు నేను ఏడుస్తున్నాను? ఎటువంటి కారణం లేకుండా? నేను మంచి అమ్మ అవుతానా? ఆమె ఈ భావాలన్నింటినీ తనలోనే పెట్టేసింది. ఇది తల్లితనం వల్లే అని ఊహించుకుంది. హార్మోన్ల ప్రభావం అని నమ్ముకుంది. ఇది కూడా ఆగిపోతుంది అని ఆశపడింది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె బిడ్డ కోసం చిన్న చిన్న దుస్తులు మడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఉద్వేగంతో ఏడుపు వచ్చింది. ఎలాంటి కారణం లేకుండా. ఆమెను బాధపెట్టింది ఒక్క విషయంలో, నాకు అన్నీ బాగున్నాయే. అయినా నాకు ఇలా ఎందుకు అనిపిస్తోంది? మరుసటి రోజు ఆమె తన పాత డైరీ తీసుకుని కొన్ని మాటలు రాసింది. మొదట చిన్న వాక్యాలు, తరువాత పెద్ద మాటలు. కొన్ని రోజుల్లోనే ఆమె గ్రామంలోని దేవాలయ పక్కన ఉన్న మామిడి చెట్టు క్రింద ప్రతి శుక్రవారం మహిళలతో కలుసుకుంటూ వారి అనుభవాలు పంచుకునే గ్రూపులో చేరింది. వాళ్లు పిల్ల పేర్లు లేదా ప్రసవ పద్ధతుల గురించి మాట్లాడలేరు. వాళ్లు మాట్లాడింది ఒక్కటే, మనసు ఎలా ఉంది? అక్కడ సీత తెలుసుకుంది ఒక గొప్ప నిజం. మానసిక ఆరోగ్యం అనేది బాధితుల కోసం మాత్రమే కాదు. అది పసిపిల్లలా పెరుగుతున్న మన లోపలికి అవసరమైన వెలుతురు, నీరు లాంటిది. అలా ఆమెలో భయం తొలగలేదు. కాని భయానికి ఒక రూపం వచ్చింది, ఒక స్వరం వచ్చింది, ఒక ఆశ్రయం వచ్చింది. ఆఖరికి ఆమె బిడ్డ పుట్టే సమయానికి సీత సిద్ధంగా ఉండలేదేమో, కానీ స్థిరంగా మాత్రం ఉండింది. ఆమె హ్యాపీ జీఏ ఉంది. మంచి నిద్ర పట్టింది. ముఖ్యంగా తన మనసుని వినే విద్య నేర్చుకుంది. ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఒకసారి అడిగింది, అమ్మా, నువ్వెప్పుడూ ఆ కిటికీ పక్కన ఎందుకు కూర్చుంటావు? సీత నవ్వుతూ చెప్పింది, ఈ కిటికీ నాకు నేనే వినాలన్న బుద్ధి నేర్పింది. ఒక్కో తల్లి బిడ్డ కోసం ఎంతో సిద్ధమవుతుంది. డ్రెస్సెస్, పేర్లు, డెలివరీ డేట్స్. కానీ మనసుని సిద్ధం చేసుకోవడం మాత్రం మరిచిపోతాం. ఫోలిక్ యాసిడ్, స్కానింగ్ ఎంత ముఖ్యమో. మనసు ఆరోగ్యము అంతే ముఖ్యం. తప్పనిసరిగా బాధలో ఉండాల్సిన అవసరం లేదు. మనసు శాంతిగా ఉండాలని కోరుకోవడం కూడా ఒక ఆరోగ్య లక్షణమే.